Hi, hello everybody. This is your Srinivas. Welcome to Srinivasa Academy. My dear friends and students, ఈరోజు ప్రీవియస్ డిఎస్సి క్వశ్చన్స్తో మీ ముందుకు రావడం జరిగింది. మన మిత్రులు ఎక్కువ మంది కూడా ప్రీవియస్ డిఎస్సి క్వశ్చన్స్ కంటిన్యూ చేయమని అడిగారు. అందులో మరికొన్ని మోడల్స్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఓకే, చూడండి, ఇక్కడ టాపిక్ వైజ్ కాకుండా ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకొని క్వశ్చన్స్ తీసుకొచ్చానండి. సో సపరేట్ టాపిక్ వైజ్ తీసుకోలేదు, గమనించగలరు. సో వీడియోలోకి వెళ్ళే ముందు యాజ్ యూజువల్గా ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో ఎవ్రీడే కొత్త కంటెంట్ యాడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ అండి, ఇది లాగరిథమ్స్కి సంబంధించిన క్వశ్చన్. లాగరిథమ్ ఆఫ్ 2√2 బేస్ 512 అంటే మనం చేయాల్సిన పని ఏమిటి అంటే రెండు కూడా దీన్ని 2 to the power 3/2 రాయొచ్చు, దీనిని 2 power 8 అంటే 256, 2 power 9 అని రాయొచ్చు. We know very well that log a power m b power n can be written as m/n log a base b. సో ఇలా రాయొచ్చు. కాబట్టి దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 2 power 3/2 అంటే పైన 3/2, కింద 9 ఉంది చూడండి, దీని పవర్ 9 ఉంది కాబట్టి log 2 base 2. హవెవర్ ఇట్స్ వాల్యూ 1. సో 3తో క్యాన్సిల్ చేస్తే ఇది 3 అవుతుందండి. సో ఫైనల్ వాల్యూ 1/6 అవుతుంది. అది మనకు సెకండ్ ఆప్షన్లో కనిపిస్తుంది. చూడండి, డెడ్ ఈజీ క్వశ్చన్. లాగరిథం ఏ పవర్ ఎమ్ బి పవర్ ఎన్ అనే ప్రాపర్టీ యూజ్ చేశాం ఇక్కడ, అంతకు మించి ఇంకేమీ లేదండి. రైట్, ఒక గది యొక్క పొడవు మరియు వెడల్పులు వరుసగా 15 మీటర్ మరియు 12 మీటర్, దానిలో ఆవరించి ఉన్న గాలి ఘనపరిమాణము 2880 మీటర్ క్యూబ్. అయితే అందులో అమర్చగల వెదురు గడ యొక్క గరిష్ట పొడవు. ఓకే, సో డైమెన్షన్స్ ఆఫ్ ఎ రూమ్ ఇన్ దట్ పర్టికులర్లీ లెంత్ అండ్ బ్రెడ్త్ ఆర్ గివెన్ 15 మీటర్ అండ్ 12 మీటర్, అండ్ ఇన్ దట్ రూమ్ ద వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ ఈజ్ 2880 మీటర్ క్యూబ్. దెన్ వాట్ ఈస్ ద లార్జెస్ట్ బాంబూ స్టిక్ కెన్ బి ఇన్సర్టెడ్ ఇన్ దట్ రూమ్. చూడండి, రూమ్లో అమర్చగలిగిన వెదురు కర్ర లేకపోతే ఇనుప రాడ్. సో లాంగెస్ట్ రాడ్ ఈజ్ అలాంగ్ ద డయాగనల్ ఆఫ్ ఎ రూమ్ అంటే ఇండైరెక్ట్గా లార్జెస్ట్ బాంబూ స్టిక్ కెన్ బి ఇన్సర్టెడ్ ఇన్ దట్ రూమ్ ఈజ్ నథింగ్ బట్ లెంత్ ఆఫ్ ద డయాగనల్. డయాగనల్ ఆఫ్ ఎ రూమ్ ఈజ్ ద జాయిన్ ఆఫ్ ఆపోజిట్ కార్నర్స్, టాప్ అండ్ బాటమ్. ఓకే, చూడండి, దిస్ ఈజ్ లెంత్ 15 meters, breadth 12 meters. Okay, we don't know what is height. This is height. Okay, height we don't know, but volume of a room V is equals to LBH given as 2880 meters. ఓకే, చూడండి, మనము ఈ సర్ఫేస్ ఈ బోర్డుకి టచ్ అయింది అంటే హైట్ ఇది అవుతుందండి, లేదు ఈ సర్ఫేస్ బోర్డుకి టచ్ అయిందంటే ఇది హైట్ అవుతుందండి. మనం ఇమాజిన్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది అది. రైట్, ఎల్ అంటే 15, బి అంటే 12, హెచ్ ఇస్ ఈక్వల్స్ టు 2880 మీటర్స్. చూడండి, 15 తోటి క్యాన్సిల్ చేస్తే, ఫస్ట్ 12తో క్యాన్సిల్ చేస్తే 12 2s 24, 12 4s 48, 0. 15ని క్యాన్సిల్ చేస్తే 1, 15 6s 90. హెచ్ ఇస్ ఈక్వల్స్ టు 16 మీటర్. సో లాంగెస్ట్ బాంబూ స్టిక్ ఈజ్ లెంత్ ఆఫ్ ద డయాగనల్ ఆఫ్ ఎ క్యూబ్. Length of the diagonal of this room is nothing but under root
ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ అండి, అండర్ రూట్ 15 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్ ప్లస్ 16 స్క్వేర్, 256 ప్లస్ 144 400 ప్లస్ 225 అండర్ రూట్ 625, దట్ ఈస్ 25 meters. 25 meters రైట్ ఆన్సర్ అండి. ఓకే చూడండి, థర్డ్ ఆప్షన్లో ఉంది. వెరీ సింపుల్. లెంత్ బ్రెడ్త్ ఇచ్చారు, హైట్ ఇవ్వలేదు. వాల్యూమ్ ఆఫ్ రూమ్ ఇచ్చారు కాబట్టి వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ ఈజ్ నథింగ్ బట్ వాల్యూమ్ ఆఫ్ రూమ్. దానితో హైట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఆఫ్టర్ గెట్టింగ్ హైట్, లెంత్ ఆఫ్ ద డయాగనల్, లెంత్ ఆఫ్ ద డయాగనల్ ఆఫ్ ఎ క్యూబాయిడ్, రైట్. ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ క్యాపిటల్ ఆర్ టు ఆర్ అనే ప్రమేయము ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2x బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇచ్చారండి. అప్పుడు ఎఫ్ ఆఫ్ టాన్ ఎక్స్ దీనికి సమానం అవుతుంది. సింప్లీ ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్ ఫంక్షన్ ఈజ్ డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2x బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్, దెన్ ఎఫ్ ఆఫ్ టాన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు which is 2 tan x by 1 plus tan square x. It is a very clear sin to x ఫార్ములా. మీరు మర్చిపోయి tan to x అనుకున్నా కూడా అది రెడీగా ఉంది, గమనించగలరు. డినామినేటర్లో ప్లస్ వస్తే sin to x, మైనస్ వస్తే tan to x అండి, రైట్. నెక్స్ట్ ప్రాబ్లం. ఒక దీర్ఘచతురస్రం క్యాపిటల్ ఏబిసిడిలో AB ఈజ్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్ మరియు BC ఈజ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్ అనుకోండి. ఈ అనేది CD యొక్క మధ్య బిందువు అయితే త్రిభుజము ABE వైశాల్యము చదరపు సెంటీమీటర్లలో. ఇన్ ఏ రెక్టాంగిల్ క్యాపిటల్ ABCD, in a rectangle capital ABCD, E is midpoint of CD, right? E is midpoint of CD and already given AB is 8 centimeter, BC is 6 centimeter. Then the area of triangle ABE, do observe that this is ABE triangle. ఈ ABE triangle కి ఏరియా అడుగుతున్నారండి. So what is the area of this triangle? Of course, in order to find area of this triangle, this is height. Height of a triangle is nothing but breadth of a rectangle. This is height 6 centimeter. Treating this as base, so area of triangle is half into base into height, that is half into 8 centimeter into height is nothing but breadth 2/4, which is 24 centimeter square. So 24 centimeter square can be seen in second option. ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది త్రిభుజము యొక్క ఎత్తు దీర్ఘచతురస్రం యొక్క వెడల్పుకు సమానమని, త్రిభుజం యొక్క భూమి దీర్ఘచతురస్రం యొక్క పొడవుకు సమానము అని, రైట్. నెక్స్ట్ ప్రాబ్లం. x² + y² = 9 అనే వృత్తాన్ని A, Bలలో ఖండించే విధంగా ఒక సరళ రేఖ P 3,11 అనే బిందువు నుండి గీయబడింది. అయితే PA × PB = ఎంత, రైట్. ఎస్ అనే వృత్తం చూడండి, x² + y² - 9 = 0. It is also related to one of the theorem statement, PA × PB = power of a point P అండి, power of a point P, which is nothing but S11. Treating this as x1, y1. S11 is power of a point is x1² plus y1² minus 9. x1² అంటే 3² plus 11² minus 9 gets cancelled, which is
121 ఎక్కడుందో చూడండి, 4th ఆప్షన్లో ఉంది. ఇది పవర్ ఆఫ్ ఎ పాయింట్ రిలేటెడ్ థీరం స్టేట్మెంట్ అండి. దీనిని ఉపయోగించి లెంత్ ఆఫ్ టాంజెంట్ కూడా డిఫైన్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్, ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1/5 దెన్ cos ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ 2 sin ఇన్వర్స్ ఎక్స్. cos inverse x plus 2 sin inverse x can be written as cos inverse x plus sin inverse x plus sin inverse x. ఇక్కడ 2 times sin inverse x ని స్ప్లిట్ చేయడం జరిగింది. సో cos inverse x plus sin inverse x value pi/2 we know very well. It is one of the identity in inverse trigonometric functions. It is looking like cos of pi/2 plus theta. Pi/2 plus goes to second quadrant. In the second quadrant, cos negative. Pi/2 one right angle, it is odd. So that's why instead of cos sin, minus sin of sin inverse x. So sin of sin inverse x can be written as x already given as minus 1/5. So minus 1/5 can be seen in third option. And simple question, when you are thorough in the identities in inverse trigonometric functions, okay, ఆ ప్రాపర్టీస్ మీద డిపెండ్ అయ్యి ఉందండి. మనము మామూలుగా చేయాలన్నా చేయొచ్చు, కానీ చాలా లెందీ క్వశ్చన్ అవుతుంది ఇది. ప్రాపర్టీస్ తరోగా ఉంటే సింపుల్ అండి, పేపర్ మీద పెన్ పెట్టకుండా చేయొచ్చు ఈ క్వశ్చన్ని. నెక్స్ట్ ప్రాబ్లం, ఒక వ్యక్తి యొక్క సెల్ ఫోన్ నెంబర్ 9820XY3453. ఈ నెంబర్ 3తో నిశ్శేషంగా భాగించబడాలి అంటే x+y యొక్క కనిష్ట విలువ ఎంత? చూడండి, ఏ సంఖ్య అయినా సరే 3తో డివిజబుల్ అవ్వాలి అంటే దానికి అంకెల మొత్తము 3 చేత భాగించబడాలి. ఆ సంఖ్యలో ఉన్న అంకెల మొత్తము 3 చేత భాగించబడాలి. అంకెల మొత్తాన్ని ఏమంటారంటే అర్థమెటిక్ రూట్ అంటారు. ఓకే, అంక మూలము అంటారండి. సంఖ్యలోని అంకెల మొత్తము డిజిటల్ సమ్ చేయడాన్ని అర్థమెటిక్ రూట్ అంటారు. ఓకే, చూడండి, person's cell phone number is 9820XY3453 and this is the number is divisible by 3, then the least value of x+y. చూడండి, మరి 9820XY3453 డిజిటల్ సమ్ చేస్తే, దీని యొక్క అంకెల మొత్తము చేస్తే 9 + 8 + 2 + 0 + x + y + 3 + 4 + 5 + 3 అండి. ఇవన్నీ యాడ్ చేస్తే చూడండి, 17 + 2 19 + 3 22 + 4 26 + 5 31 + 3 34 + x + y. చూడండి, ఇది 3 చేత నిశ్శేషంగా భాగించబడాలి అంటే ఇది మొత్తము 3 యొక్క గుణిజమై ఉండాలి. whenever this is a multiple of 3, it can be 2. చూడండి, 2 అయితే 34 + 2 36 అవుతుంది. తర్వాత మళ్ళీ 39 అవ్వాలి అంటే 5, ఆ తర్వాత 42 అవ్వాలి అంటే 8 2 5 8 11 అండ్ సో ఆన్. x+y ప్లేసులో ఎంతైనా తీసుకోవచ్చు. వాడు ఒకవేళ x+y విలువ అడిగుంటే నిర్ధారించలేకపోయే వాళ్ళము, ఏ విలువనో కరెక్ట్గా చెప్పలేకపోయే వాళ్ళము, లేదా ఇవన్నీ విలువలు ఉన్నాయని చూపించే వాళ్ళము. బట్ అమాంగ్ ఆల్ దీస్ ద లీస్ట్ వాల్యూ ఈజ్, కనిష్ట విలువ ఎంత అండి? 2. కనిష్ట విలువ 2 అండి. సో ఇవి కొన్ని మోడల్స్ అండి ప్రీవియస్ డిఎస్సి క్వశ్చన్ నుండి. సో మరొక ఇంపార్టెంట్ విషయము, శ్రీనివాస అకాడమీ యాప్ గురించి మీకు తెలిసిందే. అఫ్ కోర్స్ మన స్టూడెంట్స్ చాలామంది డౌన్లోడ్ చేశారు, చాలామంది కోర్సులను పర్చేస్ చేసి ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు.
ఆల్రెడీ 1 మంత్ బ్యాకే పర్చేస్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇలాంటి కాన్సెప్ట్స్కి సంబంధించి అంటే మీ కోర్సులకు సంబంధించి ఫుల్ లెంత్ వీడియో క్లాసెస్ శ్రీనివాస అకాడమీలో అందుబాటులో ఉన్నాయి. ప్రజెంట్ ఏపీ డిఎస్సి ఎస్ఏ మ్యాథ్స్, తెలంగాణ డిఎస్సి ఎస్ఏ మ్యాథ్స్, గురుకుల టీచర్స్ టీజీటీ పీజీటీలకు సంబంధించి ఇండివిజువల్ యూనిట్స్ ఫుల్ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఆల్రెడీ మనం గత వీడియోలో చెప్పడం జరిగింది, డిస్కౌంట్ ఈజ్ గోయింగ్ ఆన్ టిల్ ఫిబ్రవరి 1st వీక్, అది కూడా ఫిబ్రవరి 4th, 5th, 6th వరకు మాత్రమే, అంటే జస్ట్ 3 days లెఫ్ట్. ఆ తర్వాత అంటే ఆల్రెడీ నేను నిన్ననే అనౌన్స్ చేయడం జరిగింది, క్యాల్కులస్ అండ్ కోఆర్డినేట్ జామెట్రీ ప్యారలల్గా స్టార్ట్ చేస్తానని. ఆల్రెడీ కోఆర్డినేట్ జామెట్రీకి సంబంధించి 3 టాపిక్స్ ప్రాబ్లమ్స్ కూడా ఫినిష్ చేయడం జరిగింది. ఈరోజు లిమిట్స్ అండ్ కంటిన్యూటీ కాన్సెప్ట్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ 2 యూనిట్లు ప్యారలల్గా వెళ్తుంటాయండి. సో ఇంకెవరైనా పర్చేస్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే పర్చేస్ చేసుకోండి. 6th తర్వాత ప్రైస్ చేంజ్ అవుతుందండి. ఓకే, ఇండివిజువల్ యూనిట్స్ కావాలంటే ఇండివిజువల్ యూనిట్స్ ఉన్నాయి, కంబైన్డ్ ఫుల్ కోర్స్ కావాలంటే కూడా ఫుల్ కోర్స్ అందుబాటులో ఉంది. ఓకే, సో అందులో మీకు ఫ్రీ కంటెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఒక్కసారి అవి ఎలా ఉన్నాయో చూడాలనిపిస్తే ఫ్రీ కంటెంట్ వాచ్ చేయొచ్చు. వాచ్ చేసిన తర్వాత డిసైడ్ చేసుకోండి. నోటిఫికేషన్తో సంబంధం లేకుండా ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారో వాళ్ళకు మాత్రమే సక్సెస్ రేట్ ఎక్కువ అండి. ఓకే, మోరోవర్ చాలా మినిమం అమౌంట్తో మనకు ఫుల్ కంటెంట్, వాల్యుబుల్ కంటెంట్ దొరుకుతుందండి. నేను గతంలో చెప్పినట్టుగానే మీరు ఎక్కడ ప్రిపేర్ అయినా, ఏ కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకున్నా, మన శ్రీనివాస అకాడమీ యాప్లో సిలబస్ని మీరు గమనించినట్లయితే డెఫినెట్గా మీకు కొత్త కొత్త పాయింట్స్ తెలుస్తాయి. అక్కడ నేను అష్యూరెన్స్ ఇవ్వగలను. సో మనం రాసే ఎగ్జాము జీవితానికి సంబంధించినది కాబట్టి, మన ఫ్యూచర్ కాబట్టి ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోలేము. సో అందువల్ల ప్రతి పాయింట్ని క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుంది. మీరు ఆల్రెడీ థరోగా ప్రిపేర్ అయిన వాళ్ళైతే ఇంకా మీకు తెలియని మోడల్స్ ఇక్కడ ఏమేమి వచ్చాయో చూసుకోవడానికి, మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయని వాళ్ళైతే వెంటనే స్టార్ట్ చేసినా కూడా, ఇప్పటి నుండి స్టార్ట్ చేసి థరోగా ప్రిపేర్ అయినా కూడా మనం సిలబస్ ఫినిష్ చేయొచ్చు. డోంట్ వరీ అబౌట్ దట్. నేను కంప్లీట్ చేస్తున్నాను కదండి, నేను మీ ముందే స్టార్ట్ చేశాను. నేను ఆల్మోస్ట్ మార్చ్ 1st వీక్ కల్లా సిలబస్ మొత్తం ఫినిష్ చేయడం జరుగుతుందండి ఇంటర్మీడియట్కి సంబంధించి. ఆ తర్వాత స్కూల్ సిలబస్ బోనస్గా ఇస్తానని చెప్పడం జరిగింది. ఇదే ప్రైస్లో ఈ కోర్సు మీకు 1 year వ్యాలిడిటీతో ఇవ్వడం జరిగింది. మీకు జాబ్ వచ్చిన తర్వాత కూడా సబ్జెక్ట్ నేర్చుకోవడానికి పనికొస్తుంది. సో ఇది మన యాప్లో పొందుపరచబడిన అంశాల గురించి. మోరోవర్ ప్రైస్ విషయానికి వస్తే ఇప్పుడు జస్ట్ 1,999తో మాత్రమే ఫుల్ కోర్స్, అంటే ఇంటర్మీడియట్కి సంబంధించిన 5 యూనిట్స్ అండ్ స్కూల్ సిలబస్, అది బోనస్ అని చెప్పాను. ఇవి 1 year వ్యాలిడిటీతో వస్తున్నాయి. మనము ఎక్కడ ఆఫ్లైన్ కోచింగ్ తీసుకోవాలన్నా మినిమం 12,000 to 16,000 అయితే పే చేయాల్సిందేనండి. హాస్టల్స్కి అయితే 5,000 to 6,000 కంపల్సరీగా మనం పే చేయాల్సిందే. 4 months కోచింగ్ అయినా కూడా ఆల్మోస్ట్ ఒక 50,000 వరకు మీకు ఎక్స్పెండిచర్ వస్తుంది. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ 2,000 రూపీస్ అండి మన ఫుల్ కోర్సు. ఒక జస్ట్ చిన్న విషయం అండి. మనం హాస్టల్ ఫీజు 1 month పే చేసే దాంట్లో 1/3 అమౌంట్, పోనీ అలాగని అన్నెసెసరీ కంటెంట్ కాదండి మీ మీద రుద్దేది, మీకు వాల్యుబుల్ కంటెంట్. సో నేను మీకు ప్రైస్ విషయం కంపేర్ చేసి చెప్పడానికి అలా చెప్పాను. మీకు ఆఫ్లైన్లో ఎక్కడ కోచింగ్ తీసుకున్నా, అక్కడ ఎన్ని పాయింట్స్ వచ్చినా ఇక్కడ మరొక కొత్త పాయింట్ మీకు మినిమం దొరుకుతుంది. ఒక కొత్త మోడల్ క్వశ్చన్ ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇది ప్రిపేర్ అయితే మీరు ఇంకే టెక్స్ట్ బుక్ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. టెక్స్ట్ బుక్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ అవర్ కోర్స్ అని నేను ఇంతకుముందే కొటేషన్ ఇవ్వడం జరిగింది. సో మరెందుకు ఆలస్యం, హరీ అప్, వెంటనే శ్రీనివాస అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, కోర్స్ పర్చేస్ చేయండి.
ఓన్లీ 3 days ఆఫర్ ఉందండి. ఫిబ్రవరి 6th వరకు మాత్రమే ఉందండి. కోర్స్ పర్చేస్ చేయండి, మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, అందరికంటే ముందు వరుసలో నిలవండి. సో ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ.